ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనకు ప్రోటీన్ అనేది 1 గ్రాము 1 కేజీ బాడీకి కావాలి. అయితే మనం 60 కేజీలు ఉన్నామంటే 60 గ్రాములు ప్రోటీన్ కావాలి. అదే ఎలాంటి కండిషన్స్లో మనకు ఎక్కువ ప్రోటీన్ కావాలి, ఎలాంటి స్టేజెస్లో మనకు తక్కువ ప్రోటీన్ కావాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అయితే మనకు ప్రోటీన్ ఎక్కువగా కావాల్సింది ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తారో, కార్డియో ఎక్సర్సైజ్ కానీ స్ట్రెంథనింగ్, వాళ్ళల్లో ప్రోటీన్ ఖచ్చితంగా 1 గ్రామ్ కంటే ఎక్కువ కావాలంటే 1.2 to 1.6 to 2 grams per kg బాడీ వెయిట్ వరకు కావాలి. అయితే ఎవరైతే నీరసంగా ఉన్నారో, నాకు ఆరోగ్యం బాగాలేదు అని, నాకు ఏదో ఇలా ఒకలాగా ఉంది, ఏదో ఒక డిసీజ్ ఉంది అనుకునే వాళ్ళందరూ ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఎక్కువ కావాలి. ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళల్లో కూడా రికవరీ అంటే తొందరగా కోలుకోవాలి అంటే ప్రోటీన్ కంటెంట్ ఉండాలి వాళ్ళ ఫుడ్లో. 4వ విషయం, ఎవరైతే బరువు పెరగాల అనుకుంటున్నారో, బాగా తింటే బరువు పెరుగు అంటుంటారు. అలా కాదు, మంచి ఆహారంతో బరువు పెరగాలి అంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఎక్కువగా పెంచాలి. వాళ్ళల్లో ఎక్కువగా పెంచడం వల్ల వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది మంచిగా వెయిట్ గెయిన్ అవుతుంది అన్నమాట, ఫ్యాట్తో వెయిట్ గెయిన్ కాకుండా. సో ఈ 4 థింగ్స్లలో మనకు ప్రోటీన్ ఎక్కువ కావాలి. అయితే ఎలాంటి కండిషన్స్లో మనకు ప్రోటీన్ తక్కువ కావాలి? ఒకటి, మనకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ప్రోటీన్ తగ్గించాలి, లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ప్రోటీన్ తగ్గించాలి. అలాగే ఇంకా కొన్ని పరిస్థితులలో మనం ఏదైతే ప్రోటీన్ తింటున్నామో అది చిన్న పార్టికల్స్గా బ్రేక్ డౌన్ అవ్వడం కానీ, ఫామ్ అవ్వడం కానీ అవ్వదు అనే కొన్ని మెటబాలిక్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనం ప్రోటీన్ తగ్గించి తినాలి. సో మీరు ప్రోటీన్ ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో అనే విషయాలు నేను చెప్పాను. సో మీరు ఇవన్నీ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.